ఒకప్పుడు ప్రార్థన చేయడంలో బిజీగా ఉన్నాం, ఒకప్పుడు వాక్యం చదవటంలో బిజీగా ఉన్నాం, ఒకప్పుడు దేవుని సన్నిధికి రావడంలో బిజీగా ఉండేదానివి. కానీ దేవుడు నిన్ను కనికరించి, దీవించి, హెచ్చించి నీ జీవితాన్ని స్థిరపరిచిన తర్వాత ఈరోజు నువ్వు బిజీ అయిపోయావు. డబ్బు సంపాదించడానికి బిజీ అయిపోయావు, పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి బిజీ అయిపోయావు, ఆస్తిపాస్తులు పెంచుకోవడానికి, బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవడానికి, పాపిష్టి పనులు చేయడానికి, శరీరాన్ని పాడు చేసుకోవడానికి, ఇష్టం వచ్చినట్టుగా జీవించడానికి బిజీ అయిపోయావు. పాపాన్ని జుర్రుకోవడంలో బిజీ అయిపోయావు. అయితే వినో ఒకడు ఈరోజు సైతాను నీ ముందు ఉంచినటువంటి లోక పాపాన్ని, లోక స్నేహాన్ని, మోహాన్ని జుర్రుకుంటూ నువ్వు నాశనం చేసుకుంటావో, లేదా దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు కాబట్టి ఈ హెచ్చరికను విని నీ జీవితాన్ని భద్రం చేసుకుంటావో, నీ ఇష్టం.